Sivadi. Subscribe the channel and click on the bell icon to receive the notification. Hello students, how are you? Welcome to my YouTube channel Commerce Sivadi. My dear students, now I am going to explain the functions of State Cooperative Bank. విద్యార్థులారా, రాష్ట్ర సహకార బ్యాంక్ యొక్క విధులను గూర్చి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. రాష్ట్ర సహకార బ్యాంకు సహకార వ్యవస్థలో ఉన్న అత్యున్నతమైన బ్యాంకు. ఇంతపూర్వం మీకు చెప్పిన క్లాస్లో భారతదేశంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణం గురించి మీతో చెప్పడం జరిగింది. అందులో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంక్ అని, జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అని, గ్రామ స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకులు అనేవి నెలకొల్పబడి వ్యవసాయదారులకు రుణాలను అందించే ముఖ్యమైన భూమికను లేదా పాత్రను పోషిస్తున్నాయి. ఇప్పుడు మనం రాష్ట్ర స్థాయిలో ఉన్న రాష్ట్ర సహకార బ్యాంక్ యొక్క విధులేంటో చూద్దాం. అసిస్ట్ ద సెంట్రల్ bank and to balance excess and deficiencies in the resource of central banks. విద్యార్థులారా, the first function of the state cooperative bank is it provide financial assistance to the central banks which established at district level to balance ఎక్సెస్ అండ్ డెఫిషియన్సీస్ ఇన్ రిసోర్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. విద్యార్థులారా, జిల్లా స్థాయిలో నెలకొల్పబడిన జిల్లా సహకార బ్యాంకులకు కావలసిన ఆర్థిక సహకారాన్ని లేదా ఆర్థిక వనరులను ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు ముఖ్యంగా అందిస్తుంటాయి. విద్యార్థులారా, ఎప్పుడైతే జిల్లా సహకార బ్యాంకుల్లో ఉన్న నిల్వలు వాటి అవసరానికి సరిపడా లేనట్లయితే ఆ డెఫిషియన్సీని లేదా ఆ లోటుని ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు రుణాల రూపంలో లేదా అడ్వాన్సుల రూపంలో జిల్లా సహకార బ్యాంకులకు అందించి వాటి యొక్క ఆర్థిక పటిష్టతకి సహాయం చేస్తుంటాయి. విద్యార్థులారా, నెక్స్ట్, కీప్ వాచ్ ఆన్ ఆల్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ విత్ ద స్టేట్. ది అనదర్ function of state cooperative bank is it will watch the activities of all district central cooperative banks within the state. అంటే రాష్ట్ర సహకార బ్యాంకు ఆ రాష్ట్రంలో నెలకొల్పబడిన జిల్లా సహకార బ్యాంకుల యొక్క బ్యాంకింగ్ కార్యకలాపాలని ఇవి పరిశీలిస్తుంటాయి, పర్యవేక్షిస్తుంటాయి. అవసరమైన సందర్భంలో వాటికి కొన్ని మార్గదర్శకాలను కూడా చెప్తుంటాయి లేదా తెలియజేస్తుంటాయి. విద్యార్థులారా, నెక్స్ట్, it acts as a chain between cooperative activities and country's money market. The next function of the state cooperative bank is it will act as a chain between the cooperative activities and country's money market. అనగా ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు దేశంలో ఉన్న మనీ మార్కెట్కు మరియు సహకార రంగానికి లేదా సహకార కార్యకలాపాలకు ఇది మధ్యవర్తిగా ఒక అనుసంధానకర్తగా పనిచేస్తుంటుంది. విద్యార్థులారా, మనీ మార్కెట్లో ఉన్న ఈ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఈ సహకార బ్యాంకులు ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ రాష్ట్ర సహకార బ్యాంక్ అనేది గమనిస్తూ తగిన రకంగా ఆ రెండింటి మధ్య ఇదొక వారధిలాగా ఉపయోగపడుతుంది. విద్యార్థులారా, నెక్స్ట్, డైరెక్ట్స్ ద గైడ్లైన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ యాక్టివిటీస్ టు ద డిస్ట్రిక్ట్ బ్యాంక్ సిచ్యువేటెడ్ ఇన్ ద స్టేట్. ఇట్ మీన్స్ ద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ issue guidelines for the overall development of cooperative activities of the particular district. విద్యార్థులారా, ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు జిల్లా స్థాయిలో నెలకొల్పబడిన జిల్లా సహకార బ్యాంకుల యొక్క పటిష్టతకు మరియు దాని యొక్క వాటి యొక్క అభివృద్ధికి
కావలసిన మార్గదర్శకాలను ఇస్తూ ఆయా బ్యాంకుల్ని ఇవి నిర్దేశిస్తుంటాయి విద్యార్థులారా, లేదా మార్గదర్శకాన్ని ఇస్తుంటాయి విద్యార్థులారా. నెక్స్ట్, హెల్ప్స్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్సిడీస్. విద్యార్థులారా, ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు జిల్లా సహకార బ్యాంకులకు కొన్ని సందర్భాల్లో సబ్సిడీలను అందిస్తూ ఆయా జిల్లా సహకార బ్యాంకుల యొక్క పటిష్టతకు ఇవి సహాయపడుతుంటాయి విద్యార్థులారా. నెక్స్ట్, క్రియేట్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ కోఆపరేటివ్ యాక్టివిటీస్. విద్యార్థులారా, ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు రాష్ట్రంలో ఉన్న సహకార కార్యకలాపాల యొక్క విస్తృతమైన అభివృద్ధికి ఇవి తగిన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంటాయి విద్యార్థులారా. నెక్స్ట్, హెల్ప్స్ ద రోల్ ఆఫ్ ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ టు ద కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద స్టేట్. విద్యార్థులారా, రాష్ట్రంలో నెలకొల్పబడిన సహకార సంఘాల యొక్క అభివృద్ధికి ఉపయోగపడే ఒక స్నేహితునిగా, ఒక తత్వవేత్తగా, ఒక మార్గదర్శకుడుగా ఇది ఒక మంచి పాత్రను పోషిస్తుంటాయి ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు విద్యార్థులరా. నెక్స్ట్, మేనేజ్ ఫర్ ఇంపార్టింగ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ కోఆపరేటివ్ యాక్టివిటీస్ ఇన్ ద స్టేట్. విద్యార్థులరా, ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు అనేవి సహకార కార్యక్రమాలకు సంబంధించిన విద్య మరియు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఈ సహకార అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలను ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు చేపడుతుంటాయి విద్యార్థులరా. నెక్స్ట్, ప్రొవైడ్ క్రెడిట్ టు ద ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ త్రూ ద సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అనగా ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పబడిన ప్రాథమిక సహకార బ్యాంకులకు అవసరమైన ఆర్థిక వనరులను జిల్లా సహకార బ్యాంకుల ద్వారా అందిస్తుంటాయి విద్యార్థులరా. తరువాత, ఇట్ ప్రొవైడ్స్ ద ఫెసిలిటీ ఆఫ్ రీడిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ అండ్ క్లియరింగ్ హౌస్. విద్యార్థులరా, ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు బిల్లులను డిస్కౌంట్ చేసుకోవటం లేదా రీడిస్కౌంట్ చేసుకోవటము మరియు క్లియరింగ్ హౌస్లుగా ఉపయోగపడే అవకాశాన్ని ఇవి కల్పిస్తుంటాయి విద్యార్థులరా. ఇట్ మీన్స్ ద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మే యాక్ట్ యాజ్ ఏ క్లియరింగ్ హౌస్ ఫర్ ద రీడిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ అండ్ క్లియరింగ్ హౌస్ బిట్వీన్ ద సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ద పర్టికులర్ స్టేట్. ఆ రాష్ట్రంలో నెలకొల్పబడిన జిల్లా సహకార బ్యాంకుల మధ్య ఏదైనా బిల్లులు రీడిస్కౌంట్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించి క్లియరింగ్ హౌస్గా ఈ యొక్క రాష్ట్ర సహకార బ్యాంకు పనిచేస్తుంటుంది విద్యార్థులారా. ఇవి రాష్ట్ర సహకార బ్యాంకులు నిర్వహించే వివిధ రకాలైన విధులు. డియర్ స్టూడెంట్స్, now we will see the limitations of state cooperative bank. విద్యార్థులారా, ఇప్పుడు మనం ఈ రాష్ట్ర సహకార బ్యాంకుల యొక్క పరిమితులను లేదా లోపాలను మనం గమనిద్దాం విద్యార్థులారా. ది ఫస్ట్ వన్ ఈజ్ పాలసీ ఆఫ్ అడ్వాన్సింగ్ ద లోన్స్ నాట్ ప్రాపర్. ద అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అండ్ పొలిటికల్ లీడర్స్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్. విద్యార్థులారా, ఈ రాష్ట్ర సహకార బ్యాంకుల్లోని లోపాలలో ఒకటి పాలసీ ఆఫ్ అడ్వాన్సింగ్ ద లోన్స్ నాట్ ప్రాపర్. అంటే రుణాలను అందించే విధానము సక్రమంగా లేదు. ఈ రుణ జారీ అనే ఒక పద్ధతి సమంజసంగా లేదా సరైన పద్ధతులు లేదు అనేది ఒక లోపం విద్యార్థులరా. రాష్ట్ర సహకార బ్యాంకుల యొక్క పరిపాలనలో లేదా అధికారాలలో రాజకీయ పార్టీల నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంటు లేదా వారి యొక్క కలయిక లేదా వారి యొక్క ప్రమేయము చాలా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులరా. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడైతే సహకార బ్యాంకుల యొక్క నిర్వహణలో లేదా వాటి యొక్క పరిపాలనలో
భాగస్వామ్యం అవుతున్నాయో లేదా ప్రమేయం కలిగి ఉన్నాయో ఆటోమేటిక్గా ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు అనేవి లేదా బ్యాంకింగ్ అంశాలు అనేవి పొలిటికల్ అయ్యే అవకాశం ఉంటుంటుంది విద్యార్థులారా. రాజకీయ కలయిక అనేది లేదా రాజకీయ నాయకుల యొక్క చొరబాటు అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే వారికి వారి వారి రాజకీయ పార్టీల యొక్క పాలసీలు ఇంపార్టెంట్ కాబట్టి వాటికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తుంటారు విద్యార్థులారా. నెక్స్ట్, బ్యాంక్స్ ఆర్ unable to attract the public for saving, and hence the collection of deposits through the public is very poor. On this regard, they have depend upon RBI. విద్యార్థులారా, ఈ రాష్ట్ర సహకార బ్యాంకుల యొక్క మరొక లోపం ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి అంటే ప్రజల దగ్గర నుంచి పొదుపును సేకరించడం అనేది ఈ బ్యాంకులు చాలా వెనుకబడి ఉన్నాయి విద్యార్థులారా. ప్రజల వద్ద ఉన్న పొదుపును ఆకర్షించే విషయంలో ఈ బ్యాంకులు చాలా దూరంగా ఉన్నాయి. ఈ పొదుపు ఆకర్షించడం అనేది వీటికి వీలు కావట్లేదు విద్యార్థులారా. తద్వారా డిపాజిట్లు తక్కువగా ఉండటం వల్ల ఇవి ఆయా బ్యాంకులకు అందించవలసిన ఆర్థిక సహకారాన్ని చేయడానికి దేశంలోని అత్యున్నతమైన రిజర్వ్ బ్యాంకు మీద ఆధారపడవలసి ఉంటుంది విద్యార్థులారా. కాబట్టి ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించడం విషయంలో మిగతా బ్యాంకుల వల్లే ఈ బ్యాంకులు కూడా అభివృద్ధి సాధించినట్లయితే ఈ రాష్ట్ర సహకార బ్యాంకుల యొక్క ఆర్థిక స్థితి పటిష్టంగా ఉండి జిల్లా స్థాయిలో ఉన్న బ్యాంకులకు కావాల్సిన ఆర్థిక వనరులు అందించే పరిస్థితికి ఇవి చేరుకుంటాయి విద్యార్థులారా. నెక్స్ట్, వాచ్ ఓవర్ ద వర్కింగ్ ఆఫ్ DCCBs and PSCs is not satisfactory. The another disadvantages of state cooperative banks is these banks are not in a position to watch the activities of district central cooperative banks as well ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్. మై డియర్ స్టూడెంట్స్, విద్యార్థులారా, ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు జిల్లా స్థాయిలో ఉండే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకుల యొక్క కార్యకలాపాలను లేదా వాటి యొక్క పనితీరును ఇవి సక్రమంగా గమనించే లేదా వాటిని పర్యవేక్షించే విషయంలో చాలా అసంతృప్తికరంగా ఉన్నాయి విద్యార్థులారా. నెక్స్ట్, లెండింగ్ మీడియం టర్మ్ అడ్వాన్సెస్ ఈజ్ డిఫికల్ట్. ఇట్ మీన్స్ ద మీడియం టర్మ్ అడ్వాన్సెస్ ప్రొవైడెడ్ బై ద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ టు ద డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఈజ్ వెరీ డిఫికల్ట్. విద్యార్థులారా, ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు జిల్లా సహకార బ్యాంకులు కావాల్సిన మధ్యకాలిక రుణాలను అందించే విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి విద్యార్థులారా. నెక్స్ట్, పర్ఫార్మెన్స్ ఆన్ దేర్ డ్యూటీ యాజ్ సుప్రీం అథారిటీ ఈజ్ నాట్ వెల్. It means as a state cooperative banks, it is the supreme bank on the central cooperative bank as well primary agriculture cooperative banks, but it is not perform its duties at a proper level. విద్యార్థులారా, ఈ రాష్ట్ర సహకార బ్యాంకులు జిల్లా స్థాయిలో ఉండే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు మరియు గ్రామీణ స్థాయిలో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంకుల యొక్క పనితీరును పరిశీలించే విషయంలో సుప్రీం అధికారాలను కలిగి ఉంది. ఇది ఒక అపెక్స్ బ్యాంక్, కానీ ఆ మేరకు ఇవి పనిచేయట్లేదు విద్యార్థులారా. ఇవి రాష్ట్ర సహకార బ్యాంకుల యొక్క వివిధ రకాలైన లోపాలు. విద్యార్థులారా, ఇంకా మీలో ఎవరైనా కామర్స్ బడికి సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ బ్యాంకింగ్ సబ్జెక్ట్లో ఏ టాపిక్ మీదైనా నేను వీడియో లెక్చర్స్ తయారు చేసి మీకు అందించబోతున్నాను. కాబట్టి మీరు ఎలాంటి డౌట్ పడాల్సిన పని లేదు. మీకున్న ప్రతి టాపిక్ సంబంధించిన పూర్తి వివరాలతో నేను మీ వీడియో లెసన్స్ అందిస్తున్నాను. కాబట్టి ఇంకా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేసి మన కామర్స్ ఈబడి ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యే విధంగా వారికి తెలియజేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి విద్యార్థులారా.